వసుధ పార్ట్ 2 30వ భాగం. ఆ బ్రహ్మ మన నుదుటిన రాసిన రాతని తప్పించుకోలేం కదా అనే విషయం అర్థమైంది. దాంతో ఇంకేం మాట్లాడలేదు వసుధ. తన మాటలు విని మౌనంగా కూర్చున్న కోడల్ని చూసిన సీతారాం గారు ఆమెపై తన మాటల ప్రభావం చూపించాయి అని అర్థం చేసుకుని కొడుకు వైపు చూస్తూ, నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా నాన్న. వీలైనంత తొందరగా నీ పనులన్నీ ముగించుకుని వెంటనే ఇంటికి వచ్చేయి. నువ్వు తిరిగి ఇంటికి వచ్చే వరకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది. నీ పిల్లల్ని నీ అంత బాగా కాకపోయినా మాకు చేతనైనంతలో జాగ్రత్తగానే చూసుకుంటాంలే. వసు గురించి అంటావా? తనకి మేం చుట్టూ ఎంతమందిమి ఉన్నా నువ్వు పక్కన లేని లోటైతే మేం తీర్చలేం, కానీ వీలైనంత వరకు ఆమె బాధపడకుండా చూసుకోవటానికి ప్రయత్నించు. కాబట్టి నువ్వు ఇక్కడ గురించి ఏమాత్రం ఆలోచించకుండా నువ్వు వెళ్ళిన పని వీలైనంత తొందరగా పూర్తి చేసుకుని వచ్చేయి నాన్న అన్నారు సీతారాం గారు నవ్వుతూ. తండ్రి తన మాటలతో అంతటి భరోసా ఇవ్వగానే నందు ఒక క్షణం తేలిగ్గా ఊపిరి పీల్చుకుని, అలాగే నాన్న, వీలైనంత తొందరగా పని ముగించుకుని రావటానికి ట్రై చేస్తాను, సరేనా? ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మీరు వెళ్ళి పడుకోండి అంటూ తల్లిదండ్రులను ఇద్దరిని గదిలోకి పంపించేసి వసుధని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు నందు. గదిలోకి వెళ్ళిన తర్వాత కూడా వసుధ నందుతో అసలు ఏమాత్రం మాట్లాడటం లేదు. గదిలోకి వెళ్ళిన వెంటనే ఎప్పుడు గలగలా పారే సెలయేరులా ఏదో ఒకటి మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఉన్న వసుధ ముభావంగా తనని చుట్టుకొని తన గుండెలపై తల పెట్టుకొని పడుకోవటం చూసిన నందుకు ఒక క్షణం మనసంతా చేదు తిన్నట్లుగా అయిపోయింది. ఆమెను కదిలిస్తే ఎక్కడ ఏడ్చేస్తుందో అనే భయంతో ఆమె చుట్టూ తన చేతిని వేసుకుని ఆమెను గాఢంగా అల్లుకొని, సారీ బంగారం, నిన్ను బాధ పెడుతున్నాను అని తెలుసు, కానీ వెళ్ళక తప్పేలా లేదు. నిన్ను బాధ పెడుతున్నందుకు నీకు దూరంగా వెళ్ళటం ఇదే మొదటిసారి, చివరిసారి కూడా అని మనసులోనే వసుధకు క్షమాపణలు చెబుతూ ఆమెను జోకొడుతూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు నందు. నందు వెళ్ళడం ఇష్టం లేకపోయినా కూడా అతని ఇష్టాన్ని కాదనకూడదు అని ఆమె మనసులో మోయలేనంత భారాన్ని మోస్తూ కూడా మౌనంగా బాధని పంటి బిగువన భరిస్తూ అలాగే తన భర్త క్షేమంగా తిరిగి రావాలి అని మనసులోనే దేవుడిని కోరుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది వసుధ. అదే రోజు రాత్రి రుద్ర శిఖరని తీసుకుని రేపు నందుతో పాటు బెంగళూరు వెళ్తున్న విషయం చెప్పాడు. రుద్ర విషయం చెప్పిన వెంటనే శిఖర కూడా ఒక క్షణం కంగారు పడింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళటం అవసరమా? అక్కడి మనుషులు, అక్కడి జీవితం, అక్కడి వాతావరణం వద్దనుకునే కదా మనం అన్నీ వదిలేసి ఇంత దూరం వచ్చేసాం. ఇప్పుడు మీరు అలా ఉన్నట్టుండి సడన్గా మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ఇదంతా కాదు, మీరు బెంగళూరు వెళ్తున్నారు అనే విషయం వసు వదినకు తెలిస్తే అసలు వదిన ఒప్పుకుంటుందా? అన్నయ్య వదినకు విషయం చెప్తే నాన్న రచ్చ చేసేస్తుంది. అసలైతే వదినకి కాదు, నాకు కూడా ఇప్పుడు నందు అన్నయ్య అక్కడికి వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు అంటూ కంగారు పడింది శిఖర. శిఖర మాటలు విన్న రుద్ర, అవును శిఖ, నువ్వు చెప్పింది నిజమే. అక్కడికి బావ వెళ్తున్నాడని తెలిస్తే వసుధ ఏమాత్రం ఒప్పుకోదు. నువ్వు ఊహించినట్లుగానే ఉదయం బావ వసుకి ఈ విషయం చెప్తే నానా గొడవ చేసిందట. కానీ చివరికి ఏదో ఒకలాగా బావ మనసు వసుకి నచ్చచెప్పి అక్కడికి వెళ్ళటానికి ఒప్పించాడు అన్నాడు రుద్ర. రుద్ర మాటలు విన్న శిఖర, ఏమో బాబు, నాకైతే అన్నయ్య అక్కడికి వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు. అంతగా ఇంపార్టెంట్ అయితే నువ్వు ఒక్కడవే వెళ్ళి మేనేజ్ చేసుకోవచ్చు కదా, అన్నయ్యని తీసుకువెళ్ళటం దేనికి? పైగా వసు వదిన బాధపడుతుంది, భయపెడుతుంది అని కూడా అంటున్నావు. అన్నయ్య బలవంతంగా నచ్చచెప్పి ఒప్పించాడని కూడా అంటున్నావు. అలాంటప్పుడు వదినను బాధ పెట్టి అన్నయ్య అక్కడికి వెళ్ళటం దేనికి చెప్పు? నిజంగానే అంత ఇంపార్టెంట్ పని అయితే నువ్వు బావగారు వెళ్ళి చూసుకొని వచ్చేస్తే సరిపోతుంది కదా అంది శిఖర. శిఖర మాటలు విన్న రుద్ర, మాకు మాత్రం వసు నేర్పించడం సరదానా చెప్పు? కానీ అక్కడున్న వర్క్ అలాంటిది, ఖచ్చితంగా బావే రావాలి. లేదంటే బావని ఇక్కడే ఉంచేసి నేను అన్నయ్య వెళ్ళి చూసుకువచ్చేవాళ్ళం కదా. బావే ఈ వసునందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అన్నిటికీ కూడా మెయిన్ పర్సన్. అలాంటప్పుడు బావేగా ఇవన్నీ హ్యాండిల్ చేసుకోవాల్సింది. అసలైతే నిజానికి బావ కాకుండా వేరొకరు వెళ్ళినా కూడా ఈ పని అవుతుంది, కానీ ఆ వేరొకరు ఇప్పుడు అక్కడికి వెళ్ళే సిచ్యుయేషన్లో లేరు. అందుకే బావ వెళ్లాల్సి వస్తుంది అన్నాడు రుద్ర. రుద్ర అంత ఖచ్చితంగా చెప్పటంతో సరేలే, వెళ్ళాలి అని నిశ్చయించుకున్న తర్వాత మేము వద్దని ఆపితే మాత్రం ఆగుతారా ఏంటి? మీరు ముందుగానే అన్ని డిసైడ్ అయిపోయి మమ్మల్ని బాధ పెట్టడమేగా మీ పని అంటూ అలిగి పడుకుంది శిఖర. శిఖర అలక చూసిన రుద్ర, వసై, వాడు బెంగళూరు వెళ్తానంటే వసు అలిగి పడుకోవాలి, కానీ నువ్వు అలగడం ఏంటే బాబు? వెళ్తానన్న బావగాడు బాగానే ఉన్నాడు, వాడిని పంపిస్తున్న మా చెల్లి బాగానే ఉంది, మధ్యలో నాకేంటి గోల అంటూ శిఖరని తన వైపు తిప్పుకున్నాడు రుద్ర. రుద్ర శిఖరని తన వైపు తిప్పుకునేసరికి శిఖర కళ్ళలో నుంచి కన్నీళ్లు జారిపోతున్నాయి. ఓయ్, ఏంటిలా ఏడుస్తున్నావు? ఇప్పుడు నేనేమన్నానని ఏడుస్తున్నావు? సారీ మా, సారీ, నేను హట్ చేసి ఉంటే సారీ, కాస్త గట్టిగానే మాట్లాడాను అంటూ కంగారు పడ్డాడు రుద్ర. నా ఏడుపు నువ్వు నా మీద అరిచావని కాదు, వదిన వద్దంటున్నా వినిపించుకోకుండా అన్నయ్య అక్కడికి వెళ్తాను అంటున్నందుకు. వదిన గతంలో ఎన్నో మోయలేని భారాలు మోసింది. అవి గుర్తు చేసుకుంటే గుండెలు చిల్లులు పడే అన్ని గాయాలున్నాయి. అలాంటిది
అక్కడికి అన్నయ్య వెళ్తాను అంటూ ఉంటే నాకు కూడా ఎందుకో మనసు కీడు సింకిస్తుంది రుద్ర. ప్లీజ్ ఎలా అయినా సరే అన్నయ్యకి నచ్చ చెప్పి మీరు అక్కడికి వెళ్లకుండా ఆగిపోవచ్చు కదా అంది బేలగా. శిఖర మనసులోని బాధని అర్థం చేసుకున్న రుద్ర ఆమె చుట్టూ చెయ్యి వేసి ఆమె వీపు మీద నెమ్మదిగా చేత్తో నిమురుతూ, నువ్వు అలా ఫీల్ అవ్వద్దు శిఖర. ఆప్షన్ ఉంటే నేను ఎందుకు బావని అక్కడికి వెళ్ళనిస్తాను చెప్పు. బావ అక్కడికి వెళ్ళటం కాదు, నాకు మాత్రం సరదా అనుకుంటున్నావా? 1% కూడా అక్కడికి వెళ్లకుండా ఆగిపోయే ఛాన్స్ లేదు. అందుకే బావతో పాటు నేను కూడా వెళ్తున్నాను కాబట్టి నువ్వు కంగారు పడకు అంటూ శిఖరకు నచ్చ చెప్పాడు రుద్ర. ఏమో రుద్ర, నువ్వు అంతలా నచ్చ చెప్తూ ఉన్నా ఎందుకో నాకు అక్కడికి వెళ్ళటం ఏమాత్రం నచ్చటం లేదు అంటూ అలాగే ఉండిపోయింది శిఖర. శిఖర అలా ఉండటంతో ఆమెను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో, నేను ఈ వారం రోజులు ఉండటం లేదు కదా అని నువ్వు నా కూతురుని డిసిప్లైన్లో పెడుతున్నాను అనే పేరుతో తన మీద చెయ్యి చేసుకున్నావంటే బాగోదు చెప్తున్నాను. అసలే నువ్వు ఈ మధ్య వెన్నెలని బాగా కొడుతున్నావు, తిడుతున్నావు అంటూ తను రోజు నేను ఆఫీస్ నుంచి రాగానే కంప్లైంట్ చేస్తుంది. వెన్నెల నుంచి ఇంకొకసారి అలాంటి కంప్లైంట్ వచ్చిందంటే అస్సలు ఊరుకోనని చెప్తున్నాను. నిన్ను తీసుకెళ్లి ఈ వర్కింగ్ ఉమెన్ హాస్టల్లోనో పడేసి వచ్చేస్తా. నేను నా కూతురు ఇద్దరం మనశ్శాంతిగా ఉండొచ్చు అన్నాడు రుద్ర మాటలు విన్న శిఖర కోపంగా అతన్ని తన నుండి దూరంగా గెంటేసి, ఏంటి నన్ను వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో పడేసి వస్తావా? నువ్వు నన్ను పడేయటం ఎందుకు? నేనే వెళ్ళి జాయిన్ అయిపోతాను. నీ కూతురు అసలు నా మాట ఎక్కడ వింటుందని ఓ పెద్ద బ్రహ్మరాక్షసిలా తయారైంది. రోజంతా ఆ ఇంట్లో ఎంత అల్లరి చేస్తుందో నీకు తెలుసా? అది చెప్పిన మాటలు పట్టుకుని గుడ్డిగా నన్ను అరిచేస్తావు నువ్వు. ఆడపిల్లలా ప్రవర్తిస్తుందా అసలు? నీకు విషయం తెలుసో తెలియదు. నీ ముద్దుల చెల్లెలు వసదు కదా, తనకు ఎవరైనా ఎదురు మాట్లాడితే నీకే మాత్రం నచ్చదు, ఒళ్ళు మండిపోతుంది. ఎవరు నీ చెల్లికి ఎదురు తిరిగి మాట్లాడినా సరే వాళ్ళని గోతిలో కప్పే వరకు ఊరుకోవు కదా. మరి అలాంటిది నీ ముద్దుల కూతురు నీ చెల్లికి ఎదురు మాట్లాడుతోంది. ఈ విషయం నీకు తెలుసా? అది మాత్రమే కాదు, నీకు నీ మేనల్లుడు అంటే ప్రాణం కదా. ఆ నిశాంత్ని ఎవరైనా ఒక మాట అన్నారంటే అసలు ఒప్పుకో. పైగా నీ అల్లుడు నోట్లో నాలిక లేని అమాయకుడు. ఎలా బ్రతుకుతాడో ఏంటో పిచ్చి సన్నాసి అంటూ ప్రతి క్షణం బాధపడిపోతూ ఉంటావు కదా. అలాంటి నోట్లో నాలుక లేని అమాయకుడిని నీ కూతురు అల్లాడించేస్తుంది. అలాంటి బ్రహ్మరాక్షసును పట్టుకుని నువ్వు ఇలా అమాయకురాలు అనుకుని వెనకేసుకు రావటం చూస్తూ ఉంటే నిజంగా జాలేస్తుంది రుద్ర అంది శిఖర కోపంగా. శిఖర వెన్నెల గురించి అలా చెప్తూ ఉంటే రుద్ర ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ కూర్చుండిపోయాడు శిలల. రుద్ర అలా బిగుసుకుపోయి కూర్చోవటం గమనించిన శిఖర, ఏంటి నా మాటలు నమ్మటం లేదా? ఉండు ఒక్క నిమిషం, ఇప్పుడే నేను చెప్తానంతా నిజమో కాదో నీకు ప్రూవ్ చేస్తాను అంటూ తన ఫోన్ తీసుకుని తారక ఫోన్ చేసింది. శిఖర తారక ఫోన్ చేసినప్పటికీ వెన్నెల నిద్రపోతూ ఉంది. తార తన ప్రాజెక్ట్ వర్క్ ఏదో ఉంటే కంప్లీట్ చేసుకుని అప్పుడే బుక్స్ క్లోజ్ చేసి పడుకుందామనుకునేది. కాస్త ఫోన్ రింగ్ అవ్వటంతో ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారబ్బా అని ఆలోచిస్తూనే ఫోన్ చేతిలోకి తీసుకుని చూసింది. ఫోన్ డిస్ప్లే మీద శిఖర పిన్ని అనే నేమ్ కనిపించగానే, ఇదేంటి పిన్ని ఇంట్లో ఉండే నాకెందుకు ఫోన్ చేస్తుంది, అది కూడా ఈ టైంలో వెన్నెల గురించి ఫోన్ చేస్తుందేమో అనుకున్నా కూడా వెన్నెలకు చేయాలి కదా, మరి నాకెందుకు చేస్తున్నట్లు అని ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు పిన్ని ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు అని అడిగింది తార. ఏం లేదు తార, నువ్వు పడుకోలేదా ఇంకా అని అడిగింది శిఖర. లేదు పిన్ని, ప్రాజెక్ట్ వర్క్ ఉంటే రాసుకుంటూ కూర్చున్నాను, ఇప్పుడే ఫినిష్ అయింది, పడుకుందామని బుక్ మూసేశాను, ఈలోపు నీ ఫోన్ వచ్చింది అంది తారక. అలాగా, మరి ఆ రాక్షసి తోకలేని కోతి ఏం చేస్తుంది నీ చెల్లి అని అడిగింది శిఖర. అది భోజనం చేసి గదిలోకి రాగానే బెడ్ మీద ఎక్కేసి ముసుగు తన్ని పడుకుంది పిన్ని, నిద్రలేపి ఫోన్ దానికి ఇమ్మంటావా అని అడిగింది తారక. తారా మాటలు విన్న శిఖర, వద్దొద్దు, దాన్ని అలాగే పడుకోనివ్వు, బ్రహ్మరాక్షసి లేచిందంటే బంగారం లాంటి నిద్ర పాడు చేశారు, ఇప్పుడు నన్ను ఎందుకు లేపారు అంటూ చిందులు తొక్కుతుంది. ఆ తర్వాత నానా బీభత్సవం సృష్టిస్తుంది, దాంతో పడే ఓపిక నాకు లేదమ్మా, దాన్ని నిద్రలేప మాకు అంది శిఖర. శిఖర మాటలు విన్న తారక చిన్నగా నవ్వుతూ, అలాగే దానిని నిద్రలేపను, కానీ ఇంతకీ నాకు ఎందుకు ఫోన్ చేసావు పిన్ని అని అడిగింది తారక. నేనెందుకు ఫోన్ చేశానంటే, నిన్న మనం బీచ్కి వెళ్ళినప్పుడు నీ ముద్దల చెల్లెలు వెన్నెల చేసిన దాని గురించి మీ బాబాయ్తో చెప్తే నమ్మటం లేదమ్మా. అసలైతే నేను ఏ విషయం పూర్తిగా చెప్పలేదు, కేవలం అది అల్లరి చేస్తుందని చెప్తేనే మీ బాబాయ్ నమ్మటం లేదు. నిన్న బీచ్లో నీ ముద్దల చెల్లెలు చేసిన ఘనకార్యం గురించి కాస్త మీ బాబాయ్కి వివరంగా చెప్పవా? నేను ఫోన్ స్పీకర్ ఆన్లోనే పెట్టాను అంది శిఖర రుద్ర వైపు కోపంగా చూస్తూ. దాని గురించి ఇప్పుడు ఎందుకులే పిన్ని, మనం దాని గురించి ఎన్ని చెప్పినా బాబాయ్ వింటాడా పెడతాడా? మనం ఎన్ని చెప్పినా పైపెచ్చి దాన్ని చూసి మనం కుళ్ళుకుని ఏడుస్తామంటాడే తప్ప అది అల్లరి చేస్తుందంటే ఏమాత్రం నమ్మడు. అసలైతే బాబాయికి విషయం చెప్పి మనం ఫూల్స్ అవ్వటం కన్నా ఇంకేం ఉండదు, కానీ నువ్వు చెప్పమంటున్నావు కాబట్టి నేను విషయం చెప్తున్నాను అంటూ వెన్నెల నిన్న బీచ్లో నిశాంత్ని ఎంతలా టార్చర్ చేసింది, అలాగే వసుధకి ఎదురు మాట్లాడి నందు వసుధ ఇద్దరు పలుక్కోకుండా ఉండటానికి ఎలా కారణమైంది పూర్తిగా చెప్పేసింది తారక. తారక చెప్పే ఒక్కొక్క మాట వింటూ ఉంటే ఆశ్చర్యంతో రుద్ర కళ్ళు పెద్దవయ్యాయి. బాబు సీమటాపాక ఇంతలా అల్లరి చేస్తుందా? నా ముందు ఇన్నోసెంట్గా నాన్న నాన్న అంటూ బుజ్జి కుక్క పిల్లలా తిరుగుతుంది.
నా వెనకాల ఇది మరీ ఇంత రౌడీలా తయారవుతుందా అనుకున్నాడు రుద్ర మనసులో. వెన్నెల గురించి చెప్పటం పూర్తయిన తర్వాత, సరే బంగారం, ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు పడుకో, రేపు ఉదయం మాట్లాడుకుందాం మనం అంటూ ఫోన్ కట్ చేసింది శిఖర. అలాగే పిన్ని, గుడ్ నైట్ అంటూ కాల్ కట్ చేసి నిద్రలోకి జారుకుంది తారక. తార ఫోన్ కట్ చేసిన తర్వాత రుద్ర వైపు చూసి కళ్ళెగరేస్తూ, ఇప్పుడేమంటారు సార్ గారు, మీ అమ్మాయి గారి ఘనకార్యాల గురించి తెలుసుకున్న తర్వాత కూడా ఇప్పుడు కూడా నేను దాన్ని మందలించడం కొట్టడం తప్పంటావా అని అడిగింది శిఖర. శిఖర మాటలు విన్న రుద్ర, నిజంగా అది అంత అల్లరి చేస్తుందని నాకు తెలియదు. నాకు తెలిస్తే నేనెందుకు తనని అలాంటి పని చేస్తాను చెప్పు. ఆయన తను అల్లరి చేస్తుందని నువ్వు బెదిరిస్తున్నావు, కొడుతున్నావు, సరిపోయింది కదా. నేను కూడా దాన్ని ఏదైనా అంటే దాన్ని మనసు చిన్నబుచ్చుకుంటుంది, బాధపడుతుంది. అంతేకాదు, నేను తనని సపోర్ట్ చేయకపోతే అది అసలు తట్టుకోలేదు. నా అటెన్షన్ మొత్తం తనకే కావాలని కోరుకుంటుంది మన విన్ని. అలాంటప్పుడు నేను కూడా తనని బెదిరిస్తే తను ఏమాత్రం తట్టుకోలేదు. అంతేకాదు, తను కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేను నిన్ను ఏమీ అనలేదంటే తను బాధపడుతుంది. తను బాధపడితే చూసి భరించటం నా వల్ల కాదు. కాబట్టి నువ్వు తనని పనిష్ చేయాలనుకున్నా, తిట్టాలనుకున్నా, కొట్టాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా నేను లేనప్పుడు చెయ్యమా. కళ్ళ ముందు నువ్వు దాన్ని ఏదైనా అంటే అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదు అన్నాడు రుద్ర బాధగా. తన కూతురు కాని కూతురు పైన రుద్ర అంత ప్రేమ పెంచుకోవటం చూసిన శిఖరకి ఒక క్షణం నోట మాట రాక ప్రేమగా అతని కళ్ళలోకి చూస్తూ, ఎందుకే రుద్ర, నువ్వంటే నాకు అంత పిచ్చి ప్రేమ. నీది కాదు అని తెలిసినా కూడా దాన్ని అంతలా ప్రాణంలా ప్రేమిస్తావు చూడు. రియల్లీ ఐ లవ్ యూ అంటూ రుద్ర చుట్టూ తన చేతులు బిగించి అతడిని గాఢంగా శిఖర మాటలు విన్న రుద్ర కోపంగా, ఓయ్, తనకి నాకు ఏ సంబంధం లేదంటావేంటి? కొట్టేస్తాను, జాగ్రత్త. రక్తం పంచుకు పుడితేనే బంధం ఉండదు. ప్రేమగా ఒకసారి మనదే అనుకున్నామంటే విడదీయరానంత అనుబంధం ఏర్పడిపోతుంది. ఆ విషయం వసు మా జీవితంలోకి వచ్చాకే అర్థమైంది. వసు మా రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలు కాదు. కనీసం మా నాన్న రక్త సంబంధీకులతో వచ్చిన బంధమూ కాదు. కేవలం మా పక్కింట్లో ఉన్న సాగర్ని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఎందుకో తెలియదు, వసుని చూసి చూడగానే మాది అనిపించింది. ప్రతి క్షణం తనకి అండగా ఉండాలి అనిపించింది. తన కళ్ళలో కన్నీళ్లు రాకుండా చూసుకోవాలి అనిపించింది. తనని చూసిన మొట్టమొదటి క్షణంలోనే తను మా మనిషి అయిపోయింది. ఆ తరువాత వసు మంచితనం, అమాయకత్వం, ఆమె జాలిగుండె, ప్రేమ, కరుణ ఇవన్నీ కూడా మమ్మల్ని తన వైపుగా లాగేసి విడదీయరానంత అనుబంధం ఏర్పడిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వసు మా రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు కాదు అని మేమెప్పుడు అనుకోలేదు. అంతకన్నా ఎక్కువగా అనిపించింది మాకు. వసు తర్వాత ఎవరిని చూసినా నాకు అలాంటి ఫీలింగే రాలేదు. ఈ జన్మకి వసునే మా తోబుట్టువు అని ఫిక్స్ అయిపోయాం అన్నయ్య, నేను. జాను వదిన కూడా వసుని ఫ్రెండ్లా కన్నా కూడా ఎక్కువగా ఇంటి ఆడపడుచులానే ట్రీట్ చేస్తుంది. వసు తర్వాత అంత దగ్గరగా వచ్చింది నువ్వే శిఖ. నిన్ను మొట్టమొదటిసారిగా వసు ఆఫీసులో చూడగానే నీతో గొడవ పడ్డాను, కానీ చూసిన తొలిచూపులోనే నువ్వు నా గుండెలోకి వచ్చేసావు. ఆ రోజే నేను నీతో గొడవ పట్టడానికి కారణం ఇంకాస్త ఎక్కువసేపు నిన్ను నా కళ్ళ ముందు ఉంచుకోవచ్చు అనే స్వార్థంతోనే నేను నీతో గొడవ పడ్డాను. నిజానికైతే నేనెవరితోనో గొడవ పడే మనిషిని కాదు. ఒకవేళ తప్పు అవతలి వాళ్ళదైనా సరే సారీ అంటూ పక్కకు తప్పుకొని వెళ్ళిపోయే తత్వం నాది. ఆ రోజు నీ తప్పేం లేదని తెలిసినా కూడా నీతో కావాలనే గొడవ పడ్డాను. ఆ గొడవ కాస్త మనిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. పెళ్లి వరకు వెళ్ళింది. మనిద్దరి మధ్యలో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నువ్వు వెన్నెల గురించి చెప్పగానే కనీసం వెన్నెలని చూడకుండానే తనని నా కూతురుగా ఫిక్స్ అయిపోయాను. ఆ క్షణం నుంచి తనని నా కన్న కూతురుగా ఫీల్ అవ్వటం మొదలుపెట్టాను. ఎప్పుడైతే వెన్నెలని నా కన్న కూతురులా ఫీల్ అవ్వటం మొదలుపెట్టానో ఆ క్షణం నుండి నాకు తెలియకుండా నా మనసు ఆమె కోసం పరితపించడం మొదలుపెట్టింది. ఆ క్షణం నుంచి నా కూతురుని కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అందుకే వెన్నెల బాధపడితే నేను చూసి భరించలేను. వసు తర్వాత అంత గొప్ప స్థానం, అంత ప్రాముఖ్యత నా మనసులో వెన్నెలకి మాత్రమే ఉన్నాయి. నువ్వు ఈ విషయంలో ఎలా ఫీల్ అయినా నాకు బాధ లేదు. నా మనసులో మొదటి స్థానం నా చెల్లెలు వసుది, ఆ తర్వాత నా కూతురు వెన్నెలది. వాళ్ళిద్దరి తర్వాతే నాకు నువ్వు. దీన్ని నువ్వు ఎలా రిసీవ్ చేసుకున్నా నేను బాధపడను అన్నాడు రుద్ర. రుద్ర గారాభంతో వెన్నెల ఎలా తయారవబోతోంది, వెన్నెల వలన వసుధ కుటుంబంలో ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.